అమ్మ తోడు నాన్న తోడు అయ్యపు గుడి దగ్గర చాటు సూపర్ ఉంది వర్స్. అంటే మన ప్రోగ్రామ్ టీవీలో వేసుకుని మీరు చూస్తున్నారంటే ఫ్రమ్ ముంబై టు హియర్. ముందు ఒక రోజు తిని చూడు, టేస్ట్ తెలుసుకో. ఫస్ట్ సెంటర్ లో ఎలా ఉంటుందో తెలుసుకో. పొల్లు తోముకున్నాం పొద్దున్నే తిను, మళ్ళీ ఎంగిలి గిగిలి అనుకుంటాను. రోజుకి 2 సార్లు తాగుతా పొల్లు, అబ్బా అదే తెల్లగంటే. అమ్మ తోడు నాన్న తోడు నన్ను పుట్టించిన బ్రహ్మ తోడు వదలను దీనే ఓ యువర్సో అయ్యపు గుడి దగ్గర చాటు సూపర్ ఉంది వర్సో. ఎవర్సో నమస్తే, వచ్చేసా మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఒక్క నిమిషం ఆగండి, యారు మన వాయిస్ వినిపిస్తా ఉంది టీవీలోనా? అయ్యా చూడండి అయ్యపు గుడి సెంటర్ లో అన్న, ఒక్క నిమిషం. అదిగాయ్యా మన ఎమ్మెల్యే శ్రీధర్ అన్న మన చేసిన ప్రోగ్రాము టీవీలో వేసుకుని మరీ చూస్తున్నారు. అబ్బా చాలన్నా, ఈ అభిమానం నాకు చాలు. ఈ రోజు కడుపు నిండిపోద్ది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్, మన అందరి సపోర్ట్ ఉంది కాబట్టి చాలా, అదే చెప్పాలంటే ఒక మంచి వైబ్రేషన్ కలుగుతుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. అంటే మన ప్రోగ్రామ్ టీవీలో వేసుకుని మరీ చూస్తున్నారంటే అమ్మా కడుపు నిండిపోయింది. మీ అభిమానం ఇలాగే ఖచ్చితంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. అయితే రండి చెప్తా. అయ్యపు గుడి సెంటర్ ఇది. అయ్యపు గుడి సెంటర్ దగ్గర ఉన్న సొండలో కతక్కమని దొరుకుతాయి. సురేంద్ర అన్న టీ అంగడి పక్కనే ఉంటది ఇదే సొండల అంగడి. ఇంకా మనం లేట్ చేయకుండా అక్కలతో మాట్లాడదాము, కస్టమర్లతో మాట్లాడదాం. టేస్ట్ ఏ విధంగా ఉంది మొత్తం అయిపోయాక లోపలికి తోసేద్దాం. అది ఇవాళ మన మందల. నమస్తేనా? నమస్తే గారు. ఏం పేరు మీ పేరా? చంద్ర అన్న. మామూలుగా సురేంద్ర అని ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు ఒక్కసారి బజ్జీలేడు తిను అని. అంతకు ముందు నేను తిన్నా, మన ఎవరికి కి చెప్దాం అని దాకా వచ్చేసాను. మామూలుగా మీదే ఊరు సొంతూరా? అరుణాచలం. అరుణాచల శివాయ. కార్తీక మాసంలో ఆయన దర్శించుకుంటే చాలా మంచిది. అరుణాచలం నుంచి ఎన్నో సంవత్సరాలు వచ్చారు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఏడే ఉన్నారు కానీ పుట్టింది అరుణాచలం. సూపర్ అన్న. మామూలుగా సొండలు దొరకతాయి, బజ్జీలు కోసి సొండలు కొన్ని దగ్గర అరుదుగా దొరకతాయి మనలాగా అనమాట. మన దగ్గర ఏమేమి ఉంటాయి బజ్జీలు, ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పు. బజ్జీలు అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, సొండలు మామూలుగా అది కట్ చేసి బట్టనాలు వేసి దాంట్లో వేస్తాం. కావాల్సింది వేస్తా ఉంటాం. బాగుంటది. ఒకసారి మీరు కూడా టెస్ట్ చూడండి. ఖచ్చితంగా. ఆల్రెడీ తినేసా, మన ఎవర్స్ కోసం వచ్చా కానీ బజ్జీలు కోస్తున్నావు. కోసి ఎర్రగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఇంకేమేస్తావు? ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్, ధనియాల పొడి, అన్ని ఆల్ పొడి ఉంటది. నిమ్మకాయ రసం, లెమన్ రసం, ప్లస్ ఇచ్చేటప్పుడు అరటి ఆకు పెట్టిస్తాం. ఎందుకంటే అరటి ఆకులో ఫీల్ బాగుంటది. అరటి ఆకుతో వేడి బట్టనాలు వేసిస్తాం. ప్లేట్ ఎంత? ప్లేట్ 20 రూపాయలు అమ్మా. ఒక బజ్జీ 10 రూపాయలు. తర్వాత మిరపకాయ బజ్జీ ఎంత? మిరపకాయ బజ్జీ అయినా అంతే, అరటికాయ బజ్జీ అయినా అంతే. సొండలు 20 రూపాయలు, 30 రూపాయలు ఉంది. పార్సల్ అయితే 30 రూపాయలు. మామూలుగా సొండలు వేస్తారు మీరు, మళ్ళీ దాంట్లో పులుసు పోసి తర్వాత కార్న్ ఫ్లేక్స్ కూడా వేస్తాం. ఎక్కువ వేస్తారు, ఫుల్ గా. అది ఇంకా టేస్ట్. అవును, ఫుల్ గా వేస్తాం. అన్ని హెల్త్ మంచిదే చేస్తాం. సూపర్ అన్న. కలకాలం నువ్వు బాగుండాలా, ఎందుకంటే మంచిగా చేస్తున్నావు. అరిటాకుల్లో పెడితే ఆరోగ్యం కూడా బాగుంటది. ఎప్పుడెప్పుడు నుంచి పెడతావా? ఈవినింగ్ 6 కోసం 9 దాకా ఉంటాం. 9 దాకా. ఈ లోపల వ్యాపారం అయిపోతే వెళ్ళిపోవడం. 7:30, 8 గంటలు కూడా వెళ్ళిపోతాం. సూపర్ అన్న. అయితే కన్ఫర్మ్ గా ఉంటది బండి. సరే అన్న. కానీ అయితే ఎందుకంటే కస్టమర్లు కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారు. ఖాళీగానే ఉన్నాడు. 6 గంటలకు వస్తారంట. సప వేసేసి కస్టమర్లకి ఇస్తా ఉంటాడు. సరే అన్న, వెళ్ళొచ్చుదా? సూపర్ అన్న. నమస్తే. వనక్కం అంటే నన్ను చూసి చెన్నై వాళ్ళు అనుకున్నారేమో, మద్రాసు వాళ్ళు. సరే ఇంచుమించు అట్టగా ఉంటా కానీ చూడడానికి. సో యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు? No. No. Just I am come here in last week.
లాస్ట్ వీక్ ఎస్ ఇది సుండల కోసం ఆడి నుంచి వచ్చా ఫ్రమ్ ముంబై టు హియర్ నెల్లూరు. సుండల కోసం ముంబై నుంచి ఇక్కడికి వచ్చాడంట. అబ్బా మావులోడు కదా స్వామి ఈ మనిషి. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వినోద్ యాదవ్. వినోద్ యాదవ్. యాదవాసా? ఓకే, మంచిది మంచిది. అయితే హౌ ఇస్ ద టేస్ట్? ఇట్స్ లుక్ వెరీ గుడ్. Okay, and everything is in that lemon and chaat masala, everything is fine. Awesome. Awesome. Okay. బజ్జీ, హౌ ఇస్ ద బజ్జీ విత్ సుండల్? It's like amazing. డెడ్లీ కాంబినేషన్, రైట్? Yes. ఓకే. Okay. సో యు ఆర్ ఎంజాయింగ్ ద టేస్ట్? Yes, yes. ఓకే, ఇది నోట్లో పెట్టుకో. అదే బజ్జీ, బజ్జీ ఈట్ కరో. Okay. ఏందో నమస్తే స్వామి. Okay, brother. అచ్చా అచ్చా, టేస్ట్ సూపర్, Super. ఫెంటాస్టిక్. Fantastic. ఆ విధంగా ఉంటది. ఐదుగురి దగ్గర వేసే సొండలతో వేసే బజ్జీలు, సొండలు కూడా ముంబై నుంచి వచ్చాడు. ఆడ పెట్టుకో ఉండవు ఇంకా ఎత్తలా. ఏందదే? అది క్లారిటీగా చెప్పు. నా నోట్లో పెట్టినట్టే మళ్ళీ చుట్టుపక్కల నేను అనుకుంటే ఇంకేందే తింటా. నాకు ఖచ్చితంగా తినడానికే వచ్చానా. అబ్బా పక్కన వాళ్ళు చూడండి, నోట్లో డైరెక్ట్ గా పెట్టేయమంటారు. క్లారిటీగా చెప్పాలి కదా. నెల్లూరు అయ్యపూడి సెంటర్ లో సాయంకాలం అయితే మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, మసాలా, టమాటా, క్యారెట్ అన్ని వేసి, ఎర్రగడ్డ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అన్ని వేసి 10 రూపాయలకే, 10 రూపాయలకి ఒక బజ్జీ. ఏమి టేస్ట్ ఇస్తాడంటే తింటే అయ్యపూడి సెంటర్ లో బజ్జీలే తినాలా. ఏమవుతా ముందు ఒక రోజు తిని చూడు, టేస్ట్ తెలుసుకో. ఫస్ట్ అయ్యపూడి సెంటర్ లో ఎలా ఉంటుందో తెలుసుకో. ఎట్టుందా? అదిరిపోయింది. బాగుండే. నమస్తే అన్న. మీ ప్రేమ ఇంకా బాగా పెట్టారు కాబట్టి ఇంకా బాగుంది. బాగా వేస్తారు. అదిరిపోయింది. ఇబ్బంది లేదు. పొల్లు తోముకున్నాం పొద్దున్నే తిను. మళ్ళీ ఎంగిలి అనుకుంటాను. రోజుకి 2 సార్లు తాగుతా పొల్లు. అబ్బా, అదే తెల్లగా ఉంటాయి. తిను తిను. రవీంద్ర అన్న వేసుకో, ఎయ్ కొరుకు. వేడి వేడిగా ఉంటది. వేడి వేడిగా తింటా ఎవరమే వేరు. వారం భలే ఉంటది. ఉల్లిపాయలు, క్యారెట్ అన్ని వేసి మసాలా పొడులు, కారం, ఉప్పు, మంచి మసాలా పొడి వేస్తాడు. చెయ్యి కాలుతుంది. ముందు నోట్లో వేసేసుకో చెప్తా. అబ్బా సుండలు వేస్తాడు. భలే ఉంటుంది సుండలు వేస్తే మనకు. దాని టేస్ట్ సుండలు అయితే టేస్ట్ వస్తుంది బాగా. బాగుంటది. ఫైనల్ గా మన చేతికి ఇచ్చేసారు. పైన వేడి వేడి సొండలేసి అరటికాయ బజ్జి పొగల కక్కతా ఉంది. దాంట్లో నుంచి మనం ఫస్ట్ టేస్ట్ చేయాల్సిందే అబ్బయ్య. నేను ఆల్రెడీ ఇంతకుముందు తిన్నా నేను, కానీ మీకు చూపించడానికి మాత్రమే. ఆ అబ్బాయి ఇట్లా తీసుకొని అవసరనా చూడండి, చెయ్యి గాలిపోతున్నా కానీ పట్టుకున్నా. పొగలు చూడండి ఏ విధంగా వస్తుందో. వర్షం పడతా తింటా ఉంటే ఆ ఫీలింగే వేరు. కానీ ఆ వాంతి ఎప్పుడు వస్తా నేను వెయిట్ చేస్తా ఉంటా. అబ్బా సొండలు తిన్నాము, బజ్జీలు తిన్నాము. తిన్నాక ఒక మంచి టీ తాగితే అదిరిపోద్ది. అది కూడా ఏడ ఉంటుంది, దాన్ని ఆనుకునే ఉంటుంది. సురేంద్ర అన్న టీ పాయింట్. నేనే కాదు, అందరూ ఇక్కడ తాత ఉన్నారు. అన్నోళ్ళతో మాట్లాడుతాను. నమస్తే అన్న. మీరు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఈ సందుల్లో గొంతులు తిరుగుతూ ఉంటా కాబట్టి. మన పేరు చెప్పండి ఎవరికే. నా పేరు పూర్తి పురుషోత్తం. నీ మామూలుగా ఏం పిలుస్తానంటే పురుషోత్తం అని పిలుస్తా. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా. ఏముంది ఎంటుంది టీ? ఏ విధంగా ఉంది? ఫస్ట్ క్లాస్ గా సూపర్ గా ఉంటుంది సురేంద్ర టీ అంగడి అంటే ఇక్కడ అయ్యపూడి సెంటర్ లో మంచి ఫేమస్. ఫస్ట్ క్లాస్ ఉంటుంది టీ. ఎవరైనా వచ్చిపోతా ఇక్కడ ఖచ్చితంగా తాగిపోవాల్సిందే టీ. అంతే. బ్రహ్మాండంగా ఇస్తాడు అన్న. బ్రహ్మాండంగా ఇస్తాడు. సూపర్ గా ఉంటుంది టీ కూడా. మంచి క్వాలిటీ ఉండే టీ సురేంద్ర టీ. క్వాలిటీ ఉండే టీ సురేంద్ర టీ. మేము ఎప్పుడు ఇక్కడే తాగుతాం. ఎందుకంటే ఆ విధంగా ఉంటది సురేంద్ర అన్న టీ అంటే. మంచిగా నీట్ గా శుభ్రంగా ఇస్తాడు. ఏమన్నా నువ్వు అప్పుడే ఒరే నేను తెచ్చుకునే లోపల మొత్తం సప్పని లేపేశాడు. చెప్పండి. టీ అంత బాగుంది. సూపర్ అన్న. మేము 10 కిలోమీటర్ల దూరం నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ఖచ్చితంగా టీ తాగిపోతాం. టీ కోసం. ఎందుకంటే టీ లవర్స్ చాలా మంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. చెప్తున్నా కదా, మామూలుగా తలకాయ నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా టీ తాగాల. మేము గత 5 సంవత్సరాలు ఇక్కడ టీ తాగుతున్నాం. ఇక్కడికి వచ్చామంటే జలుబు గిలుపుండే అల్లం టీ వేస్తాడు. బ్రహ్మాండంగా ఉంటది. ఒక 5 కిలోమీటర్లు తాగిపోతా ఉంటాం ఉదయం సాయంత్రం. సూపర్.